యాక్చువల్గా మూమెంట్ వచ్చే వరకు ఎమోషన్ హిట్ అవుతుంది అనుకుంటా, రైట్? అసలు నాకేం అటాచ్మెంట్ లేదు, ఇట్స్ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు గో బ్యాక్ అనుకున్నాను. ఇట్స్ హార్డ్. ఏడోకున్నాను ప్లీజ్. ఏడ్చేది కాదు కానీ ఎప్పుడు అయిపోతుందా. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో అమ్మమ్మ తాతయ్యకి విషెస్ చెప్పిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ఛానల్లో సెలబ్రేషన్ 300K సబ్స్క్రైబర్స్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సొంత ఇల్లు ఒక డ్రీమ్. జాబ్ వచ్చినప్పటి నుంచి ప్లాన్ చేసే ఒక ఫస్ట్ గోల్. ఇంకా బయట దేశంలో ఇల్లు అంటారా, అది మరింత స్పెషల్. ఇల్లు కొనేటప్పుడు పర్సనల్ రీజన్స్ లైక్ ఫేసింగ్, ఎస్ఎఫ్టీ ఎంత, ప్రైస్, ఇలా ఎన్ని చూసినా గానీ అందరం కామన్ గా కన్సిడర్ చేసే ఒక్క ఫ్యాక్టర్ రీసేల్ వాల్యూ. ఇల్లు అమ్మినప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుందా, ఎంత ఫాస్ట్ గా ఇల్లు అమ్మగలము. మాకు ఇల్లు కొనడం అండ్ అమ్మడం రెండిట్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఈ రోజు మీరు ఇల్లు కొనుక్కుంటున్నారా, అయితే ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి సో దట్ వెన్ యూ సెల్ ఇట్ యూ కెన్ మేక్ మాక్సిమం అవుట్ ఆఫ్. లేదా ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు సెల్ ద హౌస్, హౌ షుడ్ యూ ప్లాన్ యువర్ సేల్. ఈ రెండింటి గురించి అన్ని పాయింట్స్ అండ్ మేము చేసిన తప్పులు, మా ఎక్స్పీరియన్స్ అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంక్లూడింగ్ ఎందుకు ఇల్లు అమ్మాలనుకున్నాము అన్న రీజన్స్ కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మేము కంట్రీ దాటాక మా వీసాస్ ఇన్వాలిడ్. సో ఇల్లు రెంట్ కి ఇచ్చి రేపు ఫర్ సమ్ రీజన్ మళ్ళీ బ్యాక్ యుఎస్ఏ ట్రావెల్ చేయాల్సి వస్తే వీసా దగ్గర నుంచి టికెట్స్ వరకు ప్లాన్ చేసుకోవాలి, విచ్ ఇస్ డిఫికల్ట్ అండ్ బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. సెకండ్ వచ్చి, మనం ఇల్లు రెంట్ కి ఇచ్చినప్పుడు దేర్ షుడ్ బి ఏ మీడియేటర్, ఏజెన్సీ ఆర్ ఎన్ ఏజెంట్ హైర్ చేసుకోవాలన్నమాట. మనకు టెనెంట్ కి కమ్యూనికేషన్స్ అండ్ అన్ని రిక్వైర్మెంట్స్ చూసుకోవడానికి. ఈ ఏజెంట్ కమిషన్ అండ్ హౌస్ రిపేర్స్ అన్ని పోయాక ఒక్కొక్కసారి ఎక్స్ట్రా మనీ పెట్టాల్సి వస్తే రూపీస్ లో ఎర్న్ చేసి యుఎస్ లో డాలర్స్ లో హౌస్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే అవుట్ ఆఫ్ బడ్జెట్. అండ్ మా ఇల్లు మోర్ దెన్ 6 years ఓల్డ్. సో ఇప్పుడిప్పుడే రిపేర్స్ అన్ని బయటకు వస్తున్నాయి. సో వీ వేర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రీక్వెంట్ రిపేర్స్. లాస్ట్ రీజన్ వచ్చి, గాడ్ ఫర్బిడ్ మాకేమన్నా అయితే బయట దేశంలో ఇల్లు అమ్మి ఆ మనీ మళ్ళీ మా పిల్లలకి రావడం ఇదంతా ఈజీ ప్రాసెస్ కాదు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మేము అక్కడ ఉన్నప్పుడే ఇల్లు అమ్మడం బెటర్ అనిపించి వి వెంట్ అహెడ్ విత్ సెల్లింగ్ అవర్ హౌస్. బట్ మేము రియలైజ్ అయింది ఏంటంటే ఇల్లు అమ్మటం కొనటం అంత ఈజీ కాదు. ఈ పాయింట్స్ విన్నాక మీకేమనిపించింది, ఆర్ మీ ఎక్స్పీరియన్స్ లో ఇల్లు అమ్మటం ఆర్ కొనటం విచ్ ఈస్ ఈజియర్ అన్నది కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఫస్ట్ స్టెప్ ఇన్ సెల్లింగ్ హౌస్ ఏంటంటే, మనం రియాల్టర్ తో వెళ్తామా ఆర్ మనమే అమ్ముకుంటామా. ఇక్కడ రియాల్టర్ విల్ బి సెల్లర్ సైడ్ రియాల్టర్ అండ్ వాళ్ళ కమిషన్స్ 4 to 6% రేంజ్ అవుతాయి. కమిషన్ ని బట్టే వాళ్ళ సర్వీస్ కూడా ఉంటుంది. ఎక్కువ తీసుకునే వాళ్ళు కొంచెం బెటర్ సర్వీస్ ఆఫర్ చేస్తారు దెన్ కంపేర్ టు తక్కువ తీసుకునే వాళ్ళు. ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్, మేము ఇనీషియల్ గా ప్లాన్ చేసినప్పుడు రియాల్టర్ వద్దు, మనమే సెల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఒక 45 days చూద్దాం, లేదు వర్కౌట్ అవ్వట్లేదు అంటే దెన్ రియాల్టర్ కి వెళ్దాం అనుకున్నాం. కానీ తర్వాత మార్కెట్ లో పెట్టే సిచ్యువేషన్ వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ లోనే రియాల్టర్ కి వెళ్ళిపోయాం. అలా సడన్ గా డెసిషన్ మార్చుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చి, మా కమ్యూనిటీలో మా ముందు అమ్మిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా విని, ఓకే రియాల్టర్ తో వెళ్తే మనకు కూడా త్వరగా సేల్ అవుతుంది అండ్ మన ఎఫర్ట్ కూడా తక్కువ పెట్టాల్సి ఉంటుంది అని వెళ్ళిపోయాం. బట్ ఇక్కడే మేము రాంగ్ క్యాలిక్యులేట్ చేసాము. వాళ్ళ హౌస్ సైజ్ వేరు, మా హౌస్ సైజ్ వేరు, వాళ్ళ ప్రైస్ వేరు, మా హౌస్ ప్రైస్ వేరు. అండ్ అన్నిటినీ మించి దిలీప్ అండ్ మీ ఆర్ వెరీ గుడ్ అట్ కమ్యూనికేటింగ్ థింగ్స్. దిలీప్ చాలా బాగా నెగోషియేట్ చేస్తాడు ఏదన్నా మాట్లాడినప్పుడు. ఆ స్కిల్ ఉన్నప్పుడు ఒక్కసారన్నా ట్రై చేసి ఉండాల్సిందే మా సొంతంగా అమ్ముకోవడానికి. అండ్ హౌస్ చూసుకోవడానికి వచ్చిన 2-3 కూడా మాకు ఫస్ట్ చెప్పింది ఇదే, మీరు ఎందుకు రియాల్టర్ తో వెళ్ళారు, మీకు బాగానే నెట్వర్క్ ఉంది కదా, మనం మాట్లాడుకుంటే వీ కుడ్ హ్యావ్ కమ్ టు ఏ బెటర్ ప్రైస్ అనేసి. సో తెలీదు నిజంగా అవుతుందో లేదో రియాల్టర్ లేనప్పుడు, బట్ మా మనసులో ఇది ఒకటి ఉండిపోయింది, మనం ట్రై చేసి ఉంటే కొంచెం బెటర్ ప్రైస్ వచ్చేదేమో అని. వాళ్ళకి తెలియదు అంటే ఎంతసేపు పడుతుందో, అది అయినాక ఇది కూడా వేయాలి కదా అవన్నీ. సో నేను అంటున్నావు ఇక్కడికి ఆపేయమంటున్నావు, అదే ఇది ఇక్కడ నుంచి వద్దు, ఈ వాల్ నుంచి వద్దు. ఓకే డన్. మోస్ట్లీ మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం మూవ్ చేయము, ఇవన్నీ మనము ఫర్నిచర్ మూవ్ చేసింది. పరుపు ఎట్లా చూద్దాం అదంతా. ఇది కొత్త ఎక్స్పీరియన్స్ కదా కన్నా, ఇల్లు అసలు పెయింట్ చేయించలేదు. అసలు మొత్తం ఇల్లు పెయింటింగ్ ఇది ఫస్ట్ టైం.
మధ్యలో మామయ్య ఇంత సామాన్ ఎందుకు కొన్నారు యాక్చువల్లీ మేము కంపేర్ టు అందరికి మాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరిలో మాకే చాలా తక్కువ సామాన్ ఉంటుంది, కానీ మానే ఎక్కువ అంటున్నారు. ఇంకెవరి ఇళ్ళైనా చూస్తే పడిపోతారేమో. అండ్ మాకు మనకి అప్పుడు అవసరం అనిపించినా కొన్నాము, మేబీ ఇప్పుడు యూజ్లెస్ అనిపించచ్చు, తెలీదు. చూద్దాం. ఈ పెయింటింగ్ పని అయితే చాలా స్ట్రెస్ తో కూడిన పని, చూడాలి. నెక్స్ట్ వచ్చి హౌస్ పెయింటింగ్ అండ్ రిపేర్స్. ఇప్పుడు మీరు మాలాగే ఒక 6-7 ఇయర్స్ ఆ హౌస్ లో ఉన్నారు విత్ 2 kids అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇల్లంతా పెయింట్ వేయాలి. లేదు యూ హ్యావ్ ఓన్లీ స్పెండ్ 2 years అండ్ అంత డర్టీ అవ్వలేదంటే టచ్ అప్ తో యూ కెన్ మేనేజ్. అండ్ అలాగే రిపేర్స్ అయితే ఏదో ఒకటి ఉంటాయి, అవి కూడా ఫిక్స్ చేయించాలి. ఇక్కడ మేము మిస్ అయిన పాయింట్ ఏంటంటే జస్ట్ మాకు కంటికి కనిపించిన కాస్మెటిక్ రిపేర్స్ ఆర్ మాకు తెలిసిన రిపేర్స్ మాత్రమే చేయించాము. బట్ హైర్ ఏ ఇన్స్పెక్టర్, వాళ్ళు మొత్తం హౌస్ అంతా చూసి మీకు ఎగ్జాక్ట్గా ఏమేమి రిపేర్స్ చేయాలో క్లియర్గా చెప్తారు. మేము హైర్ చేసుకోలే, తర్వాత బయ్యర్ హైర్ చేసుకునేసరికి మేము ఎక్స్పెక్ట్ చేయని కొన్ని విషయాలు బయటపడ్డాయి. సో దానికి మళ్ళీ వర్కర్స్ ని మాట్లాడుకుని అవన్నీ ఫిక్స్ చేయించాల్సి వచ్చింది. సో ముందే తెలుసుంటే పెయింటింగ్ అండ్ ఈ పనులు అన్ని కలిపి ఒకేసారి మాట్లాడుకునే వాళ్ళం, ప్రైస్ కూడా తక్కువ పడేది అండ్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉండేది కాదు. లాస్ట్ మినిట్ లో క్లోజింగ్ దగ్గరకు వస్తుంటే ఈ రిపేర్స్ అన్ని ఫిక్స్ చేయించడం, అదే టైంలో ఇల్లు ఖాళీ చేయడం, ఇదంతా కొంచెం హెక్టిక్ అయిపోయింది. సో వీ సజెస్ట్ హైరింగ్ అన్ ఇన్స్పెక్టర్ బిఫోర్ యూ గో ఫర్ ద రిపేర్. దీన్ని బట్టి మీరు ఇంటికి మొత్తం రిపేర్స్ అండ్ పెయింటింగ్ ఎంత ఖర్చు పెట్టారో అని ఒక నెంబర్ కూడా వస్తుంది. అండ్ మీరు సెల్లింగ్ ప్రైస్ కూడా ఆ నెంబర్ ని మైండ్ లో పెట్టుకుని ఫిక్స్డ్ గా ఫర్మ్ గా ఉండొచ్చు ఒక పాయింట్ వరకు. మాకేమైందంటే మేము అంతా కమిటెడ్ అయిపోయాక మళ్ళీ ఎక్స్ట్రా రిపేర్స్ వచ్చాయి. సో మళ్ళీ పాకెట్ లోంచి మనీ తీసి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సో మేమైతే పెయింటింగ్ అత్తయ్య మామయ్య ఉన్నప్పుడే స్టార్ట్ చేసాం అండ్ దిస్ వాజ్ ద బెస్ట్ డెసిషన్. వాళ్ళ హెల్ప్ లేకుండా ఇంట్లో ఉంటూ పిల్లల్ని పెట్టుకుని పెయింటింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మేము సామాన్ అంతా గరాజ్ లో పెట్టి లిటరల్లీ గరాజ్ లోనే ఉన్నాం ఒక 3-4 days. వాళ్ళు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేయకముందు త్వరగా ఏదో ఒకటి వండుకోవడం లేదా బయటకు వెళ్ళి తినడం, చాలా హెక్టిక్ గా గడిచింది ఆ వీక్ అంతా. మేము వెళ్ళిపోతామంటే ఫస్ట్ మమ్మల్ని ఏమన్నారంటే, ఇప్పుడు మీరు ఎవరైనా పిల్లలు యూఎస్ వస్తారనుకోండి, బాగా వెళ్ళండి, బాగా సెటిల్ అవ్వండి అని చెప్తారు. ఇండియా వెళ్ళిపోతున్నామంటే అయ్యో ఎందుకు అక్కడ వచ్చి ఉండగలరా అని రియాక్షన్ వస్తుంది. ఫస్ట్ రియాక్షన్ ఎందుకు అట్లాగా ఇక్కడ 10 ఏళ్ల నుంచి అలవాటు పడిపోయారు కదా, అక్కడ ట్రాఫిక్ వాతావరణం కానీ ఇక్కడ ఉండే రూల్స్ కానీ ఇక్కడ ఉండే అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇండియన్ పోస్ట్. అలాంటప్పుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ అసలు ఏ రకమైన సపోర్టు లేదు కదా, మనకి ఎవ్వరూ తెలీదు, చుట్టాలు లేరు, అదేం లేదు. అప్పుడు అంత భయంతో పంపించలేదు. ఓకే వెళ్తారు ఎట్టోటి పిల్లలు చదువుకుంటారని, కానీ రిటర్న్ వచ్చినప్పుడు ఎక్కువ భయం పడుతున్నారు. ఎందుకంటే అక్కడ సరైన సేఫ్టీ లేదు, ఇండియాలో సరైన జాబ్స్ లేవు, సరైన గవర్నమెంట్ సరిగ్గా పరిపాలించడం కానీ ఏం లేవు అక్కడ. మరి పిల్లలకి అన్యాయం అవుతుందని అనుకుంటున్నారా వివానికి వార్నికాకి? కొంతమందికి అక్కడ విద్య వైద్యం కూడా ఎక్కువగా డబ్బులు పెట్టాలి. వైద్యం ఒప్పుకోను, విద్యకి బాగా డబ్బులు పెట్టాలి. ఇక్కడ విద్యకి డబ్బులు పెట్టక్కర్లే. మొత్తం మిగతా 12th నుంచి ఇంటర్ లో కాలేజ్ అయ్యే లోపల గోకేస్. అలా కాదు, అందరు ఫస్ట్ రియాక్షన్ అవునా ఏం ప్రాబ్లం ఎందుకు వెళ్తున్నారు అన్న టైప్ లోనే ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు చాలా మారింది, చాలా మంది వెనక్కి వెళ్తున్నారు. మేము ఫస్ట్ పీపుల్ కాదు, మాకు తెలిసిన వాళ్ళే మా గ్రూప్ లోనే మా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్ళారు. 10-15 మంది అన్న వెనక్కి వెళ్ళారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్. కొంతమంది ఫ్యామిలీతో ఉండాలి, కొంతమంది అప్పుడు వచ్చేటప్పుడే అనుకున్నారంట టెంపరీగా. ఆఫీస్ పని కూడా అలా గరాజ్ నుంచి చేసుకుంటూ పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ డిసైడ్ చేయాల్సింది ఏంటంటే హౌస్ వెకేట్ చేస్తామా ఆర్ హౌస్ లో ఉంటూ సేల్ కి పెడతామా. హౌస్ వెకేట్ చేసినప్పుడు కూడా ఐదర్ వీ కెన్ హ్యావ్ ఎన్ ఎంప్టీ హౌస్ ఎవరైనా వచ్చి చూసుకోవడానికి, ఆర్ ఎవరినైనా హైర్ చేసుకుని ఫర్నిచర్ అండ్ స్టేజింగ్ చేయమంటే వాళ్ళు చేసి పెడతారు. బట్ ఇది ఎక్స్పెన్సివ్ పడవచ్చు, మనకి ఎప్పుడు హౌస్ సేల్ అవుతుందో తెలీదు. ఒక 1 month అట్లా ఫర్నిచర్ అంతా రెంట్ కి తీసుకోవాలి అంటే మళ్ళీ మనం మనీ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కంప్లీట్లీ ఎంప్టీ హౌస్ మే నాట్ బి దట్ అపీలింగ్. రూమ్స్ ఉన్నదానికన్నా చిన్నగా కనిపించచ్చు ఒక్కొక్కసారి, సో మనం చెప్పలేము. మేమైతే ఇంట్లో ఉంటూనే అమ్ముదాం అనుకున్నాం, బట్ ప్యారలల్లీ వి వర్ సెల్లింగ్ అవర్ ఫర్నిచర్ టు. సో స్లోగా ఇంట్లో ఫర్నిచర్ కూడా ఖాళీ అవుతూ ఉంది హౌస్ మార్కెట్ లో పెట్టాక. ఒక్క డిసడ్వాంటేజ్ ఏమైందంటే ఎప్పుడైనా ఎవరైనా షోయింగ్ వస్తున్నాము అంటే మేము మొత్తం క్లీన్ చేసి యాజ్ ఇఫ్ నోబడీ వాజ్ లీవింగ్ ఇన్ ద హౌస్ ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సి వచ్చేది. అండ్ ఈ షోయింగ్స్ అన్ని కూడా 1 hour నోటీస్ తో వచ్చేవి. మార్కెట్ లో వన్స్ హౌస్ పెట్టాక వీ కెనాట్ రిజెక్ట్ ఎనీ షోయింగ్స్. మనకు తెలియదు కదా
ఎవరు పొటెన్షియల్ బయర్ అని. సో ప్రతి షోయింగ్ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చేది. కార్లో అలా బయటికి వెళ్ళి ఒక రౌండ్ వేసేవాళ్ళం, లేదా ఎక్కడైనా పార్కింగ్ లో పెట్టుకుని కూర్చునే వాళ్ళం. ఒక్కొక్క షోయింగ్ 40 minutes to 1 hour ఉంటుంది. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్న నేబర్హుడ్ లో వర్కింగ్ అవర్స్ లో అలా వాళ్ళ ఇంటికి వెళ్ళలేము కదా, వాళ్ళకైనా కొంచెం ఇబ్బందే. షోయింగ్స్ అయితే చాలా కష్టపడ్డాము. ఇన్ఫాక్ట్ నేను నవరాత్రి లుక్స్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే ఈవినింగ్ ఒక షోయింగ్ ఉండేది. సో షూట్ కి రెడీ అవడం, బయటికి వెళ్ళడం, బయట ఎక్కడైనా ఫోటోలు దిగడం, ఆర్ ఇంటికి వచ్చాక మళ్ళీ ఫోటోలు దిగడం. సో లైటింగ్ పోయేది, నా హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయింది అనిపించింది. ఐ కెనాట్ టెల్ యూ సమ్ టైమ్స్ నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయేదానో ఈ హౌస్ సెల్లింగ్ గురించి. నువ్వు కెమెరా పెట్టి మాట్లాడితే ఆయన మాట్లాడరు, దిగిసిపోతారు. అది కింద పెట్టేసి నువ్వు మాట్లాడచ్చు. కొనడానికి వచ్చిన వాళ్ళకి ఇంటి ఖాళీగా ఉండాలి, మనుషులు ఉండకూడదు. ఇంటి ఓనర్స్ కానీ ఎవరైనా కూడా అది ఇండియాలో ఇలా ఉండదు కదా. డిఫరెంట్గా కనపడేది వాతావరణం. ఇండియాలో వస్తే ఓనరే దగ్గర చూపెట్టాడు, ఉన్నా కూడా ఇక్కడ ఏజెంటే చూపెట్టాలి, ఓనర్స్ మాత్రం బయటికి పోవాలన్నారు. ప్రపంచం ఎట్లుందంటే ఎవరికి ఏ జాబ్ అవుట్ సోర్స్ చేసినా కానీ మనం మళ్ళీ 100 సార్లు చూసుకోవాలి. ఇది ఇండియా అని కాదు, అమెరికా అని కాదు, ఎక్కడైనా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశారు కానీ చూడండి ఇక్కడ అంతా కూడా సరిగ్గా చేయలేదు. సో మళ్ళీ అన్నీ చూసుకుని పెయింటర్ టేప్స్ పెడుతున్నాము. సో దట్ అవన్నీ రేపు మళ్ళీ వస్తాడు కాబట్టి ఫిక్స్ చేస్తాడని. నెక్స్ట్ మోస్ట్ క్రూషియల్ థింగ్, దట్ ఈస్ హౌస్ ప్రైస్. రియాల్టర్ ఉంటే ఆయన సజెస్ట్ చేస్తారు ఒకటి, బట్ ఇట్స్ బెటర్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్. మీ కమ్యూనిటీలో ఎంత ప్రైస్కి హౌసెస్ వెళ్తున్నాయి, మీ నేబర్హుడ్లో ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి, అండ్ మెయిన్గా పర్ ఎస్ఎఫ్టీ చూసుకోండి. ప్రస్తుతం అది ఎక్కువ చూస్తున్నారు యూఎస్లో. అండ్ డెఫినెట్లీ చెక్అవుట్ జిల్లో ప్రైస్. మీ నేబర్హుడ్ మొత్తంలో ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి, ఎస్టిమేట్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా చూసుకోండి. ఇంకొకటి, మనం మన హౌస్కి డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మా హౌస్కి అయితే కొంచెం సైజ్ చిన్నది, 2400 square feet అనమాట. ఇప్పుడు కొనే వాళ్ళంతా 3000 అలా చూస్తున్నారు కాబట్టి మా హౌస్ చిన్నది. 2 ఏంటంటే మా గుమ్మానికి ఎదురుగుండా రోడ్ కాదు కానీ మా హౌస్ కి పక్కనే రోడ్ వస్తుంది ఎదురు. సో కొంతమంది దాన్ని రోడ్ సూల కింద కన్సిడర్ చేసి అది కూడా ఒక డిసడ్వాంటేజ్ లాగా మాట్లాడారు. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేసి ఐదర్ ప్రైస్ తగ్గించేటట్టు ఉండాలి, ఆర్ స్ట్రాంగ్ గా మన డిఫెన్స్ లో ఏదో మాట్లాడడానికి మన దగ్గర కొన్ని కీ పాయింట్స్ ఉండాలి. దీంతో పాటు బిఫోర్ యూ కమ్ అప్ విత్ ఎ నెంబర్, కన్సిడర్ ద టాక్సెస్. యూఎస్లో ట్యాక్సింగ్ ఎలా ఉంటుందంటే, ఇది మన ప్రైమరీ హౌసా, ఈ హౌస్లో మనం ఎంత స్టే చేసాం, మన హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత, ఇవన్నిటిని బట్టి మనకు వచ్చిన ప్రాఫిట్ మీద హౌస్ సెల్ చేసినప్పుడు ట్యాక్స్ చేస్తారు. సో అదొకసారి కన్సిడర్ చేయండి. రియాల్టర్ కానీ అటార్నీ కానీ మనకు చెప్తారనమాట. వీటితో పాటు ఎస్క్రో, క్లోజింగ్ వైపు మనం పే చేయాల్సినవి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రూమ్ ఫర్ నెగోసియేషన్. 99% మనం పెట్టిన ప్రైస్ మీద డెఫినెట్గా నెగోసియేషన్ వస్తుంది. ఆ రేటుకి అయితే తీసుకోరు. దేర్ వేర్ టైమ్స్ వెన్ మనం పెట్టిన దానికంటే ఎక్కువ వచ్చింది, బిడ్డింగ్కి వెళ్ళి మరీ ఇల్లు కొన్నారు. బట్ రైట్ నౌ అయితే హౌసింగ్ మార్కెట్ అలా లేదు. సో మనం ఎంతవరకు తగ్గగలము అన్నది కూడా మనం ఫిక్స్ అయి ఉండాలన్నమాట. ఒకే స్టేజ్లో తగ్గేటట్టు కాకుండా మల్టిపుల్ ఇంటర్వెల్స్లో తగ్గాలి. అలా అయితే ఎంతెంత అమౌంట్స్ తగ్గగలము అన్నది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ అమౌంట్ అంతా ఎవ్రీ సింగిల్ డాలర్ మీరు రాసుకుంటే కానీ మీకు ఎగ్జాక్ట్ నెంబర్ ఐడియా రాదు. మనం ఎంత మనీ మేక్ చేస్తున్నాం అన్నది ఐడియా లేకపోతే మనం ఎంతకి అమ్మగలం అన్నది డిసైడ్ అవ్వలేం. సో మేము ఇదంతా రీసెర్చ్ చేసాం. బట్ మా సైడ్లో ఇక్కడ మిస్టేక్ ఏమైందంటే, మేము కొంచెం ఎక్స్ట్రా ప్రైజే పెట్టాం మా హౌస్కి. యాక్చువల్లీ మేము అనుకున్న నెంబర్ కంటే రియాల్టర్ ఒక ప్లస్ అమౌంట్ చెప్పారు. సరే రియాల్టర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ కదా, అండ్ ఎక్కువ వస్తుంది అంటే ఎవరు కాసు ఉండదు చెప్పండి. సరే అని చెప్పి ఆ రేటే కమిట్ అయ్యి మార్కెట్లో పెట్టేశాము. తర్వాత రియలైజ్ ఏంటంటే మేబీ కొంచెం ఎక్కువ కోట్తో స్టార్ట్ చేసామని చెప్పి మళ్ళీ కన్సెషన్, డిస్కౌంట్ అలా 2 ఇంటర్వెల్స్లో ఇచ్చుకుంటూ సేల్ చేయాల్సి వచ్చింది. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే, ఓ క్లోజింగ్ ఇంత అమౌంట్ అయింది కదా, సో వీళ్ళకి ఇంత అమౌంట్ వచ్చింది అనుకుంటారు. బట్ అంతా మనకి రాదండి. దీంట్లో రియాల్టర్ కమిషన్ ఉంటుంది, మనం హౌస్ రిపేర్స్ కి, హౌస్ పెయింటింగ్ కి ఖర్చు పెట్టింది ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది, ట్యాక్సింగ్ ఉంటుంది, అటార్నీకి ఇచ్చేది ఉంటుంది. సో ఒక మేజర్ చెంక్ అంతా బానే వీటన్నిటికీ ఖర్చు అయ్యాక, లోన్ కూడా క్లియర్ అయ్యాక మిగిలిన మనీ మాత్రమే మనకి ప్రాఫిట్ వస్తాయి. దాంట్లో కూడా ఇఫ్ వి కన్సిడర్ ద ఇంట్రెస్ట్ రేట్ వీ హ్యావ్ పేడ్ ఓవర్ దిస్ 6 years, ఏమి ఇట్లా కోట్లు పడవు. అండ్ బిఫోర్ కోవిడ్ రియల్ ఎస్టేట్ పీక్ లేనప్పుడు పర్చేస్ చేసిన ప్రైస్ మాది. మాకే చాలా కష్టాలు వచ్చాయి. ఇఫ్ యూ హ్యావ్ బాట్ యువర్ హౌస్ ఇన్ పీక్ కోవిడ్ టైంలో బాగా ఎక్స్పెన్సివ్ హౌసెస్ పెద్దవి కొన్నారనుకోండి, అవి సెల్ చేయడం అయితే ఇంకొక డిఫరెంట్ బాల్ గేమే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హౌస్ మార్కెట్లో ఏ టైంలో పెట్టాము అని. బేసిక్గా సమ్మర్ ఇస్ ద బెస్ట్ టైం టు సెల్ యువర్ హౌస్. సో సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలో మీ హౌస్ మార్కెట్లోకి వెళ్తే ఈజీగా త్వరగా సేల్ అయిపోతుంది వెన్ కంపేర్డ్ టు ఎనీ అదర్ సీజన్. సో మేము ఇక్కడ మిస్టేక్ ఏం చేసాం
చేసామంటే మా ఇనీషియల్ ప్లాన్ ఏంటంటే 2025లో జాన్లో నేను వర్ణిక ఇండియా వచ్చేయాలి. ఇక్కడ హౌస్ సెటప్ చేసే పనిలో ఉండగా దిలీప్ అండ్ వివాన్ అక్కడ హౌస్ సెల్ చేసి వాళ్ళు వచ్చేసరికి వివాన్ స్కూల్ ఓపెన్ అవుతుంది అండ్ హౌస్ రెడీ అయిపోతుంది అని అనుకున్నాం. తర్వాత చాలా చేంజ్ ఆఫ్ ప్లాన్స్ అయ్యాయి. ఎందుకు ఏంటన్నది నేను ఇంకొక వీడియోలో ఎప్పుడైనా కవర్ చేస్తాను. సో మేము సమ్మర్ ఎండ్ అయ్యే టైంకి అంటే సెప్టెంబర్ ఎండింగ్ ఎర్లీ అక్టోబర్ ఈ టైంలో మార్కెట్లో పెట్టాం. సో సమ్మర్ అయిపోతుంది, దానికి తోడు ఇంట్రెస్ట్ రేట్లు బాగా ఫ్లక్చువేట్ అవుతుండే, దానికి తోడు ఎలక్షన్స్ వేర్ రైట్ అరౌండ్ ద కార్నర్ అండ్ ట్రంప్ వస్తారు అని చెప్పేసి చాలా మంది అప్పటికే స్పెక్యులేషన్స్ చేశారు. సో అది కొంచెం డిసడ్వాంటేజ్ ప్రూవ్ అయింది మాకు. యాక్చువల్గా మూమెంట్ వచ్చే వరకు ఎమోషన్ హిట్ అవుతుంది అనుకుంటా, రైట్? అసలు నాకేం అటాచ్మెంట్ లేదు, ఇట్స్ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు గో బ్యాక్ అనుకున్నాను. ఇట్స్ హార్డ్. ఏడోకున్నాను ప్లీజ్. ఏడ్చేది కాదు కానీ ఎప్పుడు అయిపోతుందా, ఎందుకు ఇట్లా ఈ ఫీలింగ్స్ ఎక్కువ రోజులు ఉండాలి అని అనిపించాలి. నెక్స్ట్ ఫీలింగ్లోకి వెళ్ళాలనిపిస్తుంది, అంటే ఓ కొత్త ఇల్లు కొత్త సెటప్ అన్నట్టు. సో ఇలా చాలా థింగ్స్ మా ఫేవర్లో లేకుండే, బట్ నేను దిలీప్ ఏంటంటే ఒకసారి తప్పు అయిపోయిందంటే దాన్ని పట్టుకొని కూర్చుని రిగ్రెట్ ఫీల్ అయ్యే టైప్ కాదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఏది మనం ఫిక్స్ చేయొచ్చు, ఏది బెటర్గా చేయొచ్చు అని ఆలోచిస్తాం. సో రియాల్టర్ మీద 100% రిలే అవ్వకుండా మేము కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాము. దానివల్లే టైంకి హౌస్ సేల్ అయింది అండ్ అందరం కలిసి ఇండియా రాగలిగాం. వాటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్, టేక్ కేర్.